చామంతి, అభి వాళ్ళిద్దరూ కూడా చామంతి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక చామంతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. అలా చామంతి కంగారు పడుతూ అలా ముందుకు నడుచుకొని వస్తూ ఉంటుంది. ఇక అభి మాత్రం ఇప్పుడు ఎలాగైనా సరే ఇక్కడ స్వర ఉంటుంది, స్వర ఉంటే ఇప్పుడు నేను స్వరతో మాట్లాడతాను అని చెప్పి అభి అనుకుంటాడు. అలా అభి అయితే ఇప్పుడు చామంతితో పాటు కలిసి స్వర ఉంటుందా లేదో తెలుసుకోవడం కోసం అని చెప్పి చామంతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు. అలా చామంతి అయితే ఇప్పుడు స్వర కానీ ఇంట్లో ఉంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తూ ఉండగా ఇంటికి అయితే తాళం వేసి ఉంటుంది. అది చూసి చామంతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య, అభి సార్ వచ్చేసరికి చామంతి ఇంట్లో లేదు, అది చాలు అని చెప్పి అనుకుంటుంది. ఏంటి ఇది ఇలా తాళం వేసి ఉంది అని చెప్పి అభి అడిగితే నా ఫ్రెండ్ బయటకు వెళ్ళింది కదా సార్ అని చెప్పి అంటుంది. సరే అయితే పదండి అభి సార్, మనం కూడా వెళ్ళిపోదాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్దామని చెప్పి అంటుంది. ఆ మాటలకు అభి అయితే లేదు, మీ ఫ్రెండ్ వచ్చేంత వరకు ఉందామని చెప్పి అక్కడ ఉన్న తాళం తీసి డోర్ ఓపెన్ చేస్తారు. ఇక డోర్ ఓపెన్ చేయగానే అభి అలాగే చామంతి వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక అభి అయితే స్వర జ్ఞాపకాలు ఏమైనా ఇక్కడ ఉన్నాయేమో చూద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు. అయినా సరే స్వర వచ్చినంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పి అభి అక్కడ అలా కూర్చుంటాడు. ఇంతలో చామంతి అయితే సార్ మీకు కాఫీ పెట్టి తీసుకొని వస్తాను ఉండండి అని చెప్పి అంటుంది. ఇక అభి అయితే సరే అని చెప్పి అక్కడే అలా సోఫాలో కూర్చుంటాడు. ఇక చామంతి వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు అభి సార్ ఉన్నంత వరకు కూడా స్వర రాకుండా నువ్వే చూసుకోవాలి దేవుడా అని చెప్పి ఆ దేవుడికి వేడుకుంటూ ఉంటుంది. అభి మాత్రం ఇంటి చుట్టూ చూస్తూ ఇక్కడ ఏమైనా స్వర జ్ఞాపకాలు ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక అభి చామంతి స్వర ఇద్దరు కలిసి ఉంటున్నారని తెలుసుకోగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.